నేనైతే గింజగడ్డలు అయితే ఉడుకుతానండి. ఇవైతే సిల్క దుంపలు అని అంటారు, కానీ మా కళ్ళ అయితే ఒకసారి ఓ రకంగా పిలుస్తారు. మేమైతే గింజగడ్డలన్నీ దీని పేరు పిలుస్తామండి. ఇవి వచ్చేసి ఇట్లా గింజగడ్డలు అన్నీ తీసుకొని నీళ్ళల్లో వేసి ఒక 15 నిమిషాలు అట్లా ఉంచి ఈ విధంగా చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా బాగా ఇట్లా ఈ విధంగా అంతా కడిగితే రుద్ది ఆ మట్టి ఇసుకంతా అనేది అంతా పోతుందండి. ఇవి ఎట్లా అంటే గింజగడ్డలు భూమి లోపల కదా ఉండేది. ఈ విధంగా అంతా కడుక్కొని చూడు ఫ్రెండ్స్, ఈ మట్టి అంతా మళ్ళీ రెండోసారి నీళ్ళు పోసుకొని ఈ విధంగా అంతా మళ్ళీ కలుపుకోవాలండి. మళ్ళా వచ్చేసి కడిగినాక ఈ పక్క ఆ పక్క కొనాలు అనేది కట్ చేసుకోవాలా. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కట్ చేసుకొని మేమైతే ఏడన్నా మచ్చలు ఉంటాయి కదా, మచ్చలన్నీ ఇట్లా కట్ చేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా అంతా అండి. నల్ల మచ్చలు ఉంటాయి కదా అవన్నీ ఒయ్యాలు పెద్దవైతే నడికి చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు, చిన్నవైతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. చూడు ఈ విధంగా అంతా కలుపుకొని నేను తీసేసి ఇవైతే కుక్కర్లోకి అయితే వేస్తున్నానండి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. వచ్చేసి నేను 2 స్పూన్లు బెల్లం అయితే వేస్తున్నానండి. ఇవి ఒకవేళ తీగ లేకున్నా కానీ తీగ అనేది వస్తాయి. గింజగడ్డలు అంటే కొన్ని తీపి ఉంటాయి, కొన్ని తీపి ఉండవు కదా. ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను. కొద్దిగా 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేస్తున్నానండి. ఈ విధంగా మనం కాంచి చేసుకోవాలండి. పేరిన నెయ్యి అయితే వేయకూడదు. నేను 2 స్పూన్ల నెయ్యి వేసినాను. కొద్దిగా కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నానండి. చిటికడంటే చిటికడేను. చూడు నేను చేపించిన ఈ విధంగా అయితే వేసుకోవాలా ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ ఫ్రెండ్స్. అట్లే కామెంట్ కానీ పెట్టాను ఫ్రెండ్స్. ఎట్లా మీ విధంగా మీరు ఎట్లా చేసుకుంటారో ఇట్లైనా ఇంకా వెరైటీగానే చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా ఆయిల్ వేసినా కదా అవనేది బాగా కలిపి చేత్తో సిమ్లోనే పెట్టుకోవాలండి. గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉడికినాయి చూడండి, ఎంత మెత్తగా ఉడికినాయో. ఇవైతే పక్కకైతే తీసేసుకున్నామండి ప్లేట్లకి. చూడు సుంచితే ఇట్లా తురుగుతాయండి. ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలా. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.